This is a Teja News Television broadcast. ఆళ్లగడ్డ కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది చింతకుంట శివరాంరెడ్డి 5వ పర్యాయం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఎన్నికల అధికారి నాగేశ్వరరెడ్డి వెల్లడించారు. బార్ అసోసియేషన్ పదవీ కాలం ముగియటంతో ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయగా సభ్యులంతా ఏకగ్రీవంగా మళ్లీ శివరాంరెడ్డినే అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం కోర్టు బార్ అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన అభినందన సభలో నూతన అధ్యక్షుడు మరియు కార్యవర్గాన్ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శివరాంరెడ్డి మాట్లాడుతూ తనపై మరోసారి నమ్మకం ఉంచిన న్యాయవాదులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. బార్ అసోసియేషన్ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తారని, బార్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారని అన్నారు. అదనంగా అడిషనల్ మెజిస్ట్రేట్ కోర్టు నూతన బెంచ్ ఏర్పాటు కోసం కృషి చేస్తారని హామీ ఇచ్చారు. నూతన కార్యవర్గం అధ్యక్షుడిగా చింతకుంట శివరాంరెడ్డి, వైస్ ప్రెసిడెంట్గా ప్రభాకర్ రెడ్డి, జనరల్ సెక్రటరీగా గోపాల్ రెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా షాహీనా బేగం, అవుకు వెంకటయ్య, కోశాధికారిగా లక్ష్మీ శ్రావణి, లైబ్రరీయన్గా దాదాపేర్ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాదులు పివి సుబ్బారెడ్డి, ఏపీపీ శివప్రసాదరావు, ఏజీపీ బాలగుర్రెడ్డి, జయచంద్రారెడ్డి, రమణయ్య, మురళిబాబు, సుధాకర్, షేక్ బాబా ఫక్రుద్దీన్, తిరుపల్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మా బార్ అసోసియేషన్ ఏర్పడిన తర్వాత ఐదోసారి బార్ ప్రెసిడెంట్గా యునానిమస్ వెళ్తున్నారు. ఒక్కసారి మాత్రమే కంటెక్ట్ జరిగింది, తర్వాత యునానిమస్ జరిగింది. నన్ను ఎన్నుకున్నందుకు మొట్టమొదటిగా నేను బార్ అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు ఇది గురుతరమైన బాధ్యత అని చెప్పేసి స్వీకరించి నేను ఈ బాధ్యతను వెళ్ళవేళలా నిర్విఘ్నంగా నిర్వహిస్తానని చెప్పేసి కూడా మీకు అందరికీ మాటిస్తున్నాను. మెయిన్ ఏమంటే ఇక్కడ ఈ బార్ అసోసియేషన్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను కూడా అధిగిస్తా అని చెప్పేసి మా ఫ్రెండ్స్తో చెప్పినట్టు కూడా ఈ బార్ అసోసియేషన్కి మంచి పేరు తెస్తా అని చెప్పేసి కూడా చేస్తున్నాను. తర్వాత ఈ కోర్టు బిల్డింగ్ యాక్షన్ మాకు కోర్టు వాతావరణము సరిగ్గా లేక మా కోర్టు బిల్డింగ్ స్పేస్ లేక కోర్టు బిల్డింగ్ శాంక్షన్ కాలేదు. అది కూడా ఈ సంవత్సరంలో తెప్పించడానికి నేను తీవ్ర ప్రయత్నం చేస్తానని భావిస్తున్నాను. అలాగే అక్షన్ యూనివర్సిటీ కూడా నేను తొందరలోనే ఓపెన్ చేయిస్తా అని చెప్పేసి కూడా ఈ సందర్భంలో భావిస్తున్నాను. ఆ తర్వాత ఈ బార్ అసోసియేషన్ ఎప్పుడు ప్రశాంతంగా ముఖ్యంగా ఈ సంవత్సరం కార్యనిర్వహణ కమిటీ సభ్యులుగా మమ్మల్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ నాకు గత సంవత్సరం కూడా మా మహిళలందరూ ఒక మాట మీద నిలబడి నాకు జాయింట్ సెక్రటరీ పోస్ట్ ఇవ్వడం, మళ్ళీ ఈ సంవత్సరం కూడా మహిళలందరూ కూడా ఒకే యూనిటీ మీద నిలబడి మనస్ఫూర్తిగా నాకు ఈ పోస్ట్ ఇచ్చినందుకు మహిళలందరికీ మరియు బార్ అసోసియేషన్ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.